ఈ ఆత్మ, జీవుడు ఆ, రెండూ కూడా ఆ. ఏదైతే అనుకుంటున్నానంటే జీవుడితో పాటు కర్మలు వస్తున్నాయండి, లేదా ఆత్మ అనేది సెపరేట్గా ఉన్నది, దీనికి ఆ. అన్యంగా ఉన్నదా, ఆ. జీవుడికి అన్యంగా? అది అర్థం కావాలండి. ఉమ్, తెర లేనిది సినిమా ఉందే. ఉమ్, కాబట్టి మన జీవితం అనేటువంటి సినిమా మన లోపల ప్రదర్శింపబడతా ఉంది. ఉమ్, దానికి ఏదో ఒకటి ఆధారం లేకపోతే ఈ సినిమా ఎట్లుంటుందండి మన సినిమా. ఉమ్, కాబట్టి దీనికి ఆధారంగా ఉంది. ఉమ్, అయితే మనము దీని ప్రభావము లేకుండా చేసుకుంటే ఉమ్, ఇది సినిమా అయిపోతే ఎరుక ఉండాలి ఆడ. ఇది పోతే అది నువ్వవుతావు. అది ఉంది, ఇది పోతే అదే. ఉమ్, ఇది- కాబట్టి ఇప్పుడు సినిమా చూడడమే సరిపోయింది. ప్రతి జన్మలో మన సినిమా మనం చూసుకుంటాం. దానికి ఆధారంగా ఉండేటువంటి దాన్ని చూడడంలే. దానికోసమే మనం మూలములోకి వెళ్ళు అన్నాం. ఉమ్, మూలములోకి వెళితే ఇవన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. ఉమ్, ఆ సత్యం అనేటువంటిది నీకు స్థిరంగా నిలుస్తుంది. దీంట్లో సత్యం ఏమిటి? ఇది కదులుతూ ఉంది, మారుతూ ఉంది, పోతూ ఉంది, వస్తూ ఉంది. దీంట్లో ఏది దక్కించుకుంటుందండి? ఉమ్, ఏది దక్కించుకోలేదు ఇది. కాబట్టి ఇది గాలితో తయారైంది. మనస్సు గాలిలో కలిసిపోతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది. నాకు మోక్షం కావాలి అండి. మోక్షం దేనికండి? శరీరానికే, మనస్సుకా? ఉమ్, మనస్సు గాలిలో కలిసిపోయా, శరీరం మట్టిలో కలిసిపోయా. ఉమ్, నేను మోక్షానికి పోవాలా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? శరీరంతోనే ఉన్నట్టుండి మోక్షంలోకి వెళ్ళిపోవాలని. ఉమ్, ఏంటండి ఇదంతా? అంటే ఇదంతా కూడాను లౌకిక జ్ఞానం. ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా మనలో పేరుకొని పోతూ ఉంది. దీంతో దాన్ని పొందాలని చూస్తున్నాం. ఉమ్, కాబట్టి ఇక్కడల్లా చూస్తున్నాం, నేను భగవంతుని చూడాలా. నువ్వు ఇక్కడ చూస్తున్నావు కదా, కాబట్టి నేను అక్కడ చూడాలా. ఇక్కడ తెలుసుకుంటున్నాను కదా, నేను భగవంతుని తెలుసుకోవాలా. అంటే ఈ చర్యలన్నీ అక్కడ ఆపాదిస్తాను. ఉమ్, అది ఎలా అండి? ఇక్కడ రూపాలు ఉన్నాయి, మనస్సు ఉంది, అనుభవం ఉంది. అక్కడ రూపనామ క్రియలు లేనిది అది. ఉమ్, మరి ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల లౌకిక జ్ఞానం పనికిరాదండి. లౌకిక జ్ఞానం పనికిరాదన్నప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటే ఈ లౌకిక జ్ఞానం అనేటువంటిది పని చెయ్యదు. కావాల్సింటే మీరు ప్రశాంతంగా కూర్చోండి. మీలో ఏ బాధలు, ఏ సమస్యలు కానీ, ఆలోచనలు కానీ, బంధాలు కానీ ఏం లేవు. కాబట్టి శాంతిగా ఎవరైతే ఉండగలరో వాళ్ళకి ఈ దైవత్వం దాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అదే దేవుడు, అదే శక్తి. అయితే అది శాశ్వతంగా ఉంటే వాడు ఆదర్శ పురుషుడు, అవతార పురుషుడు, లోకానికి కావలసిన వాడు వాడే. ఎందుకంటే ఎల్లప్పుడూ బ్రేక్ లేనటువంటి శాంతి ఉంటుంది కాబట్టి అది శక్తి, అది సర్వవ్యాప్తం అవుతుంది, ఇతరులలో ప్రవేశిస్తుంది, సహజంగా జరుగుతుంది అది. అందుకే రమణ మహర్షుల వారు జీవించి ఉన్నప్పుడు నేను ఏమీ చేయడం లేదయ్యా, నాలో ఆలోచనలు లేవు, మనస్సు లేదు, కాబట్టి నాలో ఉండబడినటువంటి ఆటోమేటిక్ డివైన్ పవర్ అది నా ప్రయత్నమే లేకుండా దాని పని అది చేసుకుంటుంది. వారి వారి అర్హతను బట్టి ఎవరిలో ఎంత ప్రవేశించాలనో, ఏది జరగాలనో, ఏది మంచిదో అన్నీ దానికి తెలుసు. కాబట్టి దాని పని అది చేసుకుంటూ ఉంది, అంతే. ఎవరిది ఏం లేదు. అందువల్ల ఆ శక్తి అనేటువంటి దాన్ని కావాలి అనేటువంటిది కాదు, అది సహజంగా ఉంది, ఎవరికైనా సాధ్యమే. ప్రపంచంలో అవసరం లేకుండా మనం ఇక్కడికి వచ్చామంటారా? అట్లా కాదు. ఇప్పుడు నీకు కర్మ వల్ల జన్మ వచ్చింది కదా, లోపల నీవు ప్రశాంతంగా ఉండేది అలవాటు చేసుకుంటూ వస్తే, మనస్సు నిర్మలంగా ఉంచుకునేది అలవాటు చేస్తూ వస్తే క్రమేణా ఏమవుతుందంటే నీ మనస్సుకు నీకు సంబంధం లేకుండా వస్తుంది. ఆ శాంతి అనేటువంటిది ఏం చేస్తుందంటే మనస్సును వేరు చేస్తుంది. మనస్సును వేరు చేసినప్పుడే నీకు శాంతి వస్తుంది. మనస్సుతో తదాత్మం చెందినప్పుడు నీకు శాంతి రాదు. కాబట్టి శాంతికి ఉంటే మనస్సు వేరైతుంది. వేరైనప్పుడు ఆ శాంతి అనేటువంటిది శక్తి. ఆ శక్తి నీ మనస్సులో ఉండేటువంటి విషయ వాసనలు, సంస్కారాలు, వ్యామోహాలు ఏవేవి
ఆటంకంగా ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆ శక్తి కాలుస్తూ పోతుంది. నువ్వేం చేయలేవు. నువ్వు ఏం చేసినా పెంచుకోవడమే తప్ప తుంచుకునేకి సాధ్యం కాదు. అందువల్ల దానికి ఏం చెప్పినారంటే భగవంతుడే అన్నీ చేస్తాడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. అటువంటి స్వతంత్రాన్ని మనం ఆ భగవంతునికి ఇవ్వాల. అంటే దీనికి ఒక్కటే, నాలో ఉండి భగవంతుడు నా శరీరాన్ని నా మనసును ఉపయోగించుకొని ఆ భగవంతుడు నాతో ఈ లోకంలో ఏ పని ఎప్పుడు ఏం చేయాలనో అన్నీ భగవంతుడు నా శరీరాన్ని ఉపయోగించుకొని తన పని తాను చేసుకుంటున్నాడు. అంతేగాని ఇది కేవలం పనిముట్టు మాత్రమే భగవంతునికి. అప్పుడు నీలో విపరీతమైనటువంటి శాంతి, తృప్తి, ఆనందం చేకూరుతుంది. మనము దేనికి కర్తలం కాదు, మన దాగొద్ది మనం పోయేటోళ్ళమే. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. అది ఉంది అనేది అనుభవంలోకి వచ్చింది. ఉన్నదేముంది, ఎన్ని జరుగుతా ఉన్నా ఉంది నాకు. కాబట్టి నాకు సంతోషంగా ఉంది. ఏవి లేవో అవి లేకుండా పోతుండే. అవి లేకుండా పోతున్నాయని నేను నిరూపించేకేమి, ఎట్లా చూపించాలి. కానీ ఒకటి గుర్తు, మీకు మిమ్మల్ని ఏవైతే విపరీతంగా బాధిస్తున్నాయో, ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, అవి లోపల నీకు శాంతి, నిర్మలత్వం పెరుగుతూ వస్తే అది శక్తి, దైవశక్తి. అది పనిచేసినప్పుడు ఈ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడాను, నిరాశ, నిస్పృహలు నిదానంగా ఇవి కరిగిపోతూ వస్తాయి, కనుమరుగైతా వస్తాయి. నిదానంగా దానిలతో సంబంధం లేకుండా నువ్వు స్థిరంగా ఉంటావు లోపల. ఆ స్థిరంగా ఉన్నప్పుడు దీని దాకా దిగిపోతాయి.